ఈ వేటలపాలెం పేలుడు ఘటనలో అలాగే కడింపల్లి ధనరాజ్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగే కుటుంబ సభ్యులు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వేటలపాలెం గ్రామంలో అయితే ఎక్కడ చూసినా సరే హృదయ విదారకర ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఏ వీధిలో చూసినా సరే ఈ యొక్క టెంట వేసుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇక్కడ కడింపల్లి ధనరాజు కుటుంబ సభ్యులు చూడొచ్చు. కొన్నాళ్ళ క్రితమే తల్లి కూడా చనిపోయింది. కుటుంబం అలాగే తల్లి ఈ నేపథ్యంలోనే ధనరాజు ఎవరైతే ఉన్నారో అతను కుటుంబ ఎవరైతే ఒక కుమారుడు ఒక పాప కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తను ఇదే పనిలో బాణసంచా తయారీ కేంద్రానికి గత కొన్నాళ్ళ నుంచి కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో వీళ్ళు అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ధనరాజ్ కుమారుడు ఉన్నారు. ఏం జరిగిందమ్మా అసలు? మార్నింగ్ 8 గంటలకు వెళ్ళారు సార్. వీళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్నారంటండి. కూర్చొని పని ఇలా స్టార్ట్ చేస్తున్నారంట. అలా జరిగిందని చెప్పేసి అన్నారు. అది కూడా పూర్తిగా నాకు తెలియదు అని ఇలా జరిగింది అనేది. నేను వర్క్ వెళ్ళి వచ్చాను అప్పుడే. మీ నాన్నగారు ఎన్నాళ్ళ నుంచి ఈ బాణసంచా కేంద్రంలో పనిచేస్తున్నారు? దాదాపు ఒక 30 సంవత్సరం చేస్తారు. 30 సంవత్సరాల చేస్తున్నారు. ఇక్కడ అదేనా వేరే ప్రాంతం? వేరే ప్రాంతంలో అండి. అక్కడెక్కడ అలా కొట్టుకుని మారుతుండేవారు. అంటే ఇప్పుడు ఈ రోజుకి కూలి ఎంత వస్తుంది అందులోకి వెళ్తుంటే? ఏ విధంగా మీ కుటుంబ పోషణ దీని మీద వెళ్ళడమైనా మీకు ఏమైనా ఉంటుందా? దాని మీద అండి 800, 500 అలా వస్తాయి అంతే అండి. మీరు ఎంతమంది? మా అక్క నేనండి. మీకు పెళ్ళైందండి. పాప బాబు. అంటే మీకు మీ తల్లి కూడా ఎన్నాళ్ళ క్రితం చనిపోయారు? మా చిన్నప్పుడు చనిపోయారు. ఇప్పుడు ఈ ఘటనలు జరిగేటప్పుడు అంటే ముందు రోజు కూడా వెళ్ళారు పనిలోకి. అంటే కొంతమంది కూడా ఏది పెన్షన్ నిమిత్తం కూడా కొంతమంది మానేశారని అంటున్నారు. మీ నాన్నగారు పెన్షన్ వస్తుందా? మా నాన్నగారికి రాదండి. ఎందుకంటే మా ఇంట్లో మా అక్క వస్తుందండి. అందరూ కలిపి ఉంటాం కాబట్టి దానివల్ల రావట్లేదండి. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు వచ్చారు మీకు చెక్కులన్నీ కూడా పంపిణీ చేశారండి. ఏమన్నారు? అందరికీ అన్ని బాగానే చూస్తామని చెప్పేసి అన్నారు. అంత బాగా చూస్తామని చెప్పేసి మీరు ఏం కంగారు పడొద్దని ప్రభుత్వం వచ్చినాయి నేను చెప్తాను అన్నారు. మీరేం చేస్తుంటారు పని? అంటే మీరు మీ నాన్నగారు తెచ్చిన దాని మీద పోషణ అంటున్నారు. ఇంకా మీరేం పని చేస్తుంటారు? నేను పెయింట్ వర్క్ చేస్తున్నాను. పెయింట్ వర్క్ చేస్తుంటారు. నాకు వచ్చేసి నాకు 800 వస్తుంది. అంటే బాణసంచా కేంద్రం అంటే ఏం చేస్తుంటారు? అందులో ఏమేమి పనులు చేస్తారని కూడా చెప్పుకొస్తుంటారు. జనరల్గా మీరు వెళ్ళి చూసినప్పుడు అన్ని రకాలు చేస్తారండి. చించుబుడ్లని అవన్నీ ఇవన్నీ అన్నీ చేస్తుంటారు. మనకి అంత పర్టికులర్గా తెలియదు. ఛానల్ నుంచి చేస్తున్నారంటున్నారు. అలా మీకు సంబంధించిన ఇన్సూరెన్స్ సంబంధించిన ఎన్ని కూడా పూర్తిగా ఉంటాయి మీ నాన్నగారికి? మొన్న ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి అన్నారండి. ఆ కొట్టు వాళ్ళే చెప్పారు. వాళ్ళ చేయించాలని చెప్పి అన్నారండి. అది ఎంతవరకు నిజమనే తెలియదు. ఏ ఊరు ఇప్పుడు ఆ షాపు యజమాని? ఏ ఊరు అవుతుంది? ఈ ఊరండి. ఈ ఊరేనా? ఏం పేరు వాళ్ళ పేర్లు? అడబల్ల శ్రీనివాస్ అండి. అడబాల శ్రీనివాస్. వాళ్ళ అబ్బాయి పేరు లైసెన్స్ ఉన్న అబ్బాయి పేరు అయితే అడబల్ల అర్జున్. అంతే. చూడొచ్చు ఇక్కడ మరొక కుమార్తె ఉన్నారు. అలా ఏమి కూడా ఇక్కడ మానసికంగా కొంచెం ఇబ్బంది. అమ్మ చెప్పమ్మా, ఏం పేరు మీ నాన్నగారి పేరు? ధనరాజ్ అండి. ఏమైంది అంటున్నారు? చచ్చిపోయాడు అండి. చూస్తున్నాం ఈ కన్నీటి పర్వం అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. కొంచెం ఆమె ఎవరైతే ఉన్నారో కడింపల్లి ధనరాజ్ అయితే కుటుంబ పోషణ ఆమె భార్య చనిపోవడంతో కొన్నాళ్ళ నుంచి కూడా చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఉన్నారు కుటుంబ సభ్యులు. మాట్లాడదాం. ఏం జరిగింది అంటున్నారండి? ఇది కొట్లోకి వెళ్ళిన భోంచేసి వెళ్ళాక సరిగా 2:30 టైం అవుతుందండి. తప్పమన్నదండి. తప్పమని కానీ మేము అందరూ అల్లిపోయి బెంచ్లో పోతికి వీళ్ళందరూ అందులో ఉన్నారు కాబట్టి అక్కడ కాలిపోయారు బాబాయ్. తమ్ముడు కుర్రాడు. మీ తమ్ముడు అతను? మరే బాబాయ్. నేనే పెద్దవాళ్ళు బాబాయ్. నలుగురు అండి. నలుగురు అండి మా అన్నదమ్ములు. ఇది మా అక్క అండి. మాకంట పెద్దదే. అక్కడి నుంచి ఆ పిల్ల వచ్చింది. మేము అందరం కూడికి ఇంకోండి ఇలాగా కన్నీరు అవుతాయి. ఇలా బాధపడుతున్నాం బాబు. కడింపల్లి ధనరాజు సోదరు ఉన్నారు. ఏమవుతాడమ్మా నీ ధనరాజు? తమ్ముడు అమ్మ మందు కొట్లో పేలిపోయారని కబురు చెప్పలేదండి. ఇక్కడికి వచ్చేది తెలిసింది. పోలీసులు ఏడు తమ్ముడు బావా అంటే ఏమని అమ్మ మనకి తెలుసు అన్నాడు నా పెద్ద కొడుకు. ఏటి ఇలాగ అంటున్నారు ఏటన్నా కాడ అమ్మ వీళ్ళు పెద్దమ్మ వచ్చి ఇక మా తమ్ముడిని మరదల్ని మింగేసావు కదమ్మా ఇప్పుడు వస్తున్నావా నేను అనకపోతే అని అంటుంది. అయ్యి బాబోయ్ ఎవలేటమ్మా అనేసి అమ్మని పట్టుకుని ఎడితే తీసుకెళ్ళారు. మాకు చూపించలేదు. కనిపించారు అందులో బాడీ గుర్తుపెట్టే విధంగా? తెల్లలేదు చూడలేదు. చూపించలేదండి. చూపించలేదా?
ఇది పరిస్థితి. కడింపల్లి ధనరాజు సంబంధించిన నివాసం ఇదే. కూలీ నాలి ఈ కూలీ రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు అన్నీ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువగా అందులో చనిపోయినటువంటి పరిస్థితి. అందులో ఈ కడింపల్లి ధనరాజు కూడా ఒక కుమారుడు, ఒక పాప కూడా ఉన్నారు. ఆ పాప కూడా మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కడింపల్లి ధనరాజు గత కొన్నాళ్ళ నుంచి కూడా బాణసంచ తయారీ కేంద్రంలో కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కుటుంబానికి దూరం అయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇప్పుడే ఈ యొక్క ప్రాంతాన్ని ఏదైతే హోంమంత్రి అనితతో పాటు కొంతమంది మా మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే నారాయణతో పాటు రాజ్యసభ సభ్యులు కూడా వచ్చారు. కుటుంబాన్ని కూడా పరామర్శించి ఇప్పటికే బాధితులకైతే చెక్కు 20 లక్షల రూపాయల చెక్కులు కూడా అందించినటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో యాట్లపాలెంలోనే ఎక్కువ మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులైతే కన్నీరు మునుగుగా అయిన వారిని కోల్పోయి ఈ విధంగా కుటుంబ సభ్యులైతే రోధిస్తున్నటువంటి పరిస్థితి ఈ యాట్లపాలెం గ్రామంలో ఎక్కడ చూసినా ప్రతి ఇంటి వద్ద కూడా ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉదయ విధారకర ఘటనలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, యాట్లపాలెం గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.